11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇటు విశాఖపట్నం వేదికగా అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. ముఖ్య అతిథిగా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ రావడం జరిగింది. అక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, మంత్రులందరూ కూడా ఆ యొక్క వేదికలు అయితే పాల్గొన్నారు. ఈ యొక్క యోగా కార్యక్రమం అనేది ఇటు ప్రతిష్టాత్మక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం నేపథ్యంలో 1.3 లక్షల ప్రదేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే ఉన్నాం. అయితే ఈ యొక్క స్టేడియంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే యోగాసనం సంబంధించి యొక్క కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. దాదాపు 5,000 మందితో అయితే ఈ యొక్క స్టేడియంలో అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఇటు ఈ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. యోగాసనాలు వేయడం జరుగుతుంది. దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా పాల్గొనడం జరిగింది. మాజీ మంత్రి అయినటువంటి పీతల సుజాత, అలాగే జిల్లా కలెక్టర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో లక్ష్మీ షా పాల్గొన్నారు. అలాగే నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, మిగిలిన అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి అయితే పాల్గొన్నారు. అయితే వివిధ రంగాలకు సంబంధించి ఇటు అనేక మంది ఈ యొక్క యోగాలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క యోగాంధ్ర ప్రతిష్టాత్మకం తీసుకుంది మే 21 నుంచి ఇప్పుడు జూన్ 21 వరకు అనేక కార్యక్రమాలు కూడా యోగాంధ్ర పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో 179 మంది వివిధ ఏదైతే పోటీల్లో పాల్గొన్నారో 179 మంది విజేతలుగా పాల్గొన్నారు. వీరు నరేంద్ర మోదీ యోగా ఆయనతో పాటు కూడా యోగాసనాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇది 2 గిన్నిస్ అలాగే 20 వరల్డ్ బుక్ రికార్డులతో కలిపి 22 రికార్డులు సాధించే సాధనగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా విజయవాడ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఈ యొక్క యోగాసనాల కార్యక్రమం అంతా కూడా క్లియర్గా విజువల్స్ అనేది కనిపిస్తుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ యొక్క యోగా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం. అయితే విశాఖలో జరుగుతున్న ఏదైతే ఈ ఆర్కే బీచ్ నుండి కూడా భోగపురం వరకు కూడా దాదాపు 26 కిలోమీటర్ల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మంది కూడా యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక సంస్కృతిగా పుట్టింది ఈ యోగా అనేది ప్రాచీనమైన భారత సంపద అని కూడా తెలుస్తుంది. భారత్లో ఇక్కడ పుట్టి ఇది విశ్వవ్యాప్తంగా అయితే ఇదైతే అయింది. ఏదైతే నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ఐక్యరాజ్య సమితులు అయితే దీని యొక్క ప్రతిపాదన అయితే ఉంచడం జరిగింది. దీని యొక్క ఏదైతే యోగా వల్ల కలిగే లాభాలు వాటి గురించి అయితే ప్రతిపాదన అయితే ఐక్యరాజ్య సమితిలో ఉంచడంతో 177 దేశాలన్నీ కూడా ఆమోదించాయి ఈ తీర్మానాన్ని. అయితే దీంతో 2015లో ఐక్యరాజ్య సమితి జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించింది. ఇటు ప్రపంచ ఆరోగ్యం అలాగే సామరస్యానికి ఇది సాధనగా ఇటు గుర్తింపు పొందినది కూడా తెలుస్తుంది. ఇటు శరీరం, మనసు, ఆత్మ మూడింటిని సమ్మిళితం చేసి ఒకచోట చేయడమే ఈ యోగా యొక్క ప్రధానమైన అంశం కూడా అందరూ కూడా చెప్పుకొస్తారు. అనేక రోగాలు ఏవైతే రోగాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ యొక్క యోగా చేస్తే దానికి ఖచ్చితంగా ఈ యొక్క సొల్యూషన్ అనేది 100% ఉంటుందంటూ కూడా అనేక మంది ఆరోగ్య నిపుణులు సైతం కూడా చెప్పుకొస్తారు. మన సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత కీలకంగా ఈ యొక్క యోగా కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో యోగాంధ్ర పేరిట అనేక ఇది ప్రతి ఒక్క జీవితంలో కూడా యోగా అనేది ఒక అభ్యాసం అవ్వాలి, ఒక ముఖ్యమైన పాత్ర అవ్వాలంటూ కూడా ఆయన అయితే పదే కూడా చెప్పు రావడం కూడా ఒక విశేషమైన కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ ప్రధానమైన యోగాసనాలు సరే చూసుకున్నట్లయితే ఇది తడాసనం, మౌంటైన్ పోజ్, ఇది నిలబడి చేసే ఆసనం. ఇది భంగిమను మెరుగుపరుస్తుంది, అలాగే కాళ్ళు మరియు నడుమును బలపరుస్తుంది, మరియు శరీర సమతుల్యతను కూడా పెంచుతుంది. ఇక వృక్షాసనం, ఇది సమతుల్యతను మెరుగుపరిచే ఆసనం. ఇది కాళ్లను బలోపేతం చేస్తుంది, ఏకాగ్రతను కూడా పెంచుతుంది, ఇంకా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది అనేది ఈ యొక్క యోగాసనం యొక్క ఇది. అలాగే భుజంగాసనం, కోబ్రా పోజ్, ఇది ఛాతీ, భుజాలు మరియు వీపును సాగదీసే ఆసనం. ఇది రక్త ప్రసరణ అయితే మెరుగుపరుస్తుంది, శ్వాసను నియంత్రిస్తుంది, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇంకా త్రికోణాసనం, ట్రయాంగిల్ పోజ్, ఇది శరీరానికి బలాన్ని మరియు వశ్యతను చేకూర్చే ఆసనం. ఇది నడుము, కాళ్ళు, చేతులు సాగదీస్తుంది, మరి జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది. ఇలాగ అనేక ఆసనాలు. ఈ యొక్క ఆసనాలు మనం నిత్యం రోజు కూడా 1 గంట సేపు చేస్తే ఏవైతే మనకు జీవన శైలి అనేది బాగుంటుంది. అలాగే అనేక వ్యాధులతో, రోగాలతో బాధపడుతూ ఉంటారో వారందరూ కూడా వారి యొక్క సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం అనేది పొందొచ్చు. సో ఇటువంటి ఏదైతే ఈ యొక్క యోగా అత్యంత కీలకంగా అయితే
ఏదైతే దేశాలు మొత్తం కూడా పాటిస్తుంది. దీనికి అత్యంత కీలకం ప్రాచీనమైన ఏదైతే మన భారతదేశంలో పుట్టి ప్రస్తుతం విశ్వవ్యాప్తమైందని కూడా క్లియర్ తెలుస్తుంది. ఈ యోగాసనాల కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 1.3 లక్షల ప్రదేశాల్లో జరుగుతుంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా 8 లక్షల ప్రదేశాల్లో అయితే ఈ యొక్క యోగా కార్యక్రమం ఈరోజు జరగడం అత్యంత విశేషం. ఇది అనేక రికార్డులు అనేది కూడా ప్రస్తుతం ఈ నెలకొల్పుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ యోగా ఆసనాలు అనేది ప్రతి చోట కూడా ఈ ఒక ఉత్సవాల నేపథ్యంలోనే జరుగుతున్నది క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్, అమరావతి గలం, విజయవాడ.